మనకి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనము. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం చదవాలి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు. ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య పరిశుద్ధుడైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడును సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గు నొందుదురు. చలమ్మా, నీ కొరకు అంటే నా కొరక? దేవుడు కొరకు కనిపెట్టువారంట సిగ్గుపడరు. మరి ఎవరు సిగ్గుపడతారు? దేవుని కనిపెట్టిన వాళ్ళు సిగ్గుపడరంట. మరి ఎవరు సిగ్గుపడతారు? ఎవరు సిగ్గుపడతారు చెప్పని? ఎవరు సిగ్గుపడతారో? పెళ్లి కూతురు సిగ్గుపడిద్ది. పెళ్లి కూతురు సిగ్గుపడిద్ది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చూస్తానికి ఏం చేసిద్ది? తల వంచుకొని మెలికలు తిరుగుతూ వచ్చింది. ఏం చేసింది? సిగ్గుపడిద్ది. ఇంకా ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు మనకి తెలుసు, కానీ పలకరి ఇవ్వడం, వాళ్ళు ఏమవుతారు వరుస తెలియనప్పుడు కాస్త సిగ్గుపడతారు, తెలియనట్టుగా సిగ్గుపడతారు కదా. కానీ ఇక్కడ ఏమనుందంటే, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు సిగ్గుపడరంట. వాళ్ళు సిగ్గుపడరు. మరి ఎవరు సిగ్గుపడతారంటే, నా వాగ్దానం ఒక టైటిల్ కూడా అదేనండి, రాసుకోండి. సిగ్గుపడుట. సిద్ధపడతాం కాదండి, సిగ్గుపడుట. మరి ఎవరు సిగ్గుపడతారు? చదవండి అన్నమాట ఒకసారి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వరును సిగ్గునందరు, కారణము లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గుపడతారంట. ఏ కారణము లేకుండా మనకు ద్రోహం చేయాలనుకుంటారే, మనం నాశనం అవ్వాలనుకుంటారే, వాళ్ళు సిగ్గుపడతారంట. వాళ్ళు సిగ్గుపడతారు. మనం ఏం తప్పు చేయంగా, మనం కరెక్ట్గానే ఉంటాం, దేవుని కోసం కనిపెడుతున్నాం కాబట్టి. కానీ వాళ్ళు మనకు ద్రోహం చేయాలనుకుంటారు, వాళ్ళు మనకి కీడు తలపెట్టాలనుకుంటారు. కానీ వాళ్ళు మనల్ని చూసి సిగ్గుపడతారు. అమ్మో, వీళ్ళకి ఎప్పుడైనా తెలిసిపోయిద్దేమో నేను చేసింది, వీళ్ళకి ఎప్పుడైనా నేను ద్రోహం చేయాలనుకుని తెలిసిపోయిద్దేమో అని చెప్పేసి మనని చూసి సిగ్గుపడతారు. కానీ బైబిల్ గ్రంథంలో నేను 3 మాటలు చెప్తాను, ఎవరు సిగ్గుపడతారు చూద్దామా. ఓపెన్ చేయండి. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనము. ప్రతి ఒక్కరిని తెరుద్దామండి. ఎవరు సిగ్గుపడతారు చదవాలి. అందుకతడు, నేను తోటలోనే నీ స్వరము విన్నప్పుడు దిగంబరి గనుక ఉంటిని గనుక భయపడి దాక్కుకుంటిని. చాలమ్మా. ఎవరు వాళ్ళు? ఆదాము, అవ్వ. ఎందుకు వాళ్ళు సిగ్గుపడుతున్నారు? ఎందుకో చెప్పనా? వాళ్ళు దేవుడు మాట వినలేదు. దేవుడు యందే వాళ్ళు పాపము చేసి ఉన్నారు కాబట్టి సిగ్గుపడుతున్నారు. ఏదైనా తప్పు చేయండి, చేసినప్పుడు చెయ్యని వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళు సిగ్గుపడతారు.
తలదించుకుంటారు, భయపడతారు. దొంగతనము చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వామ్మో వాళ్ళకి తెలిసిందో తెలియలేదో అట్లా నటిస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఏం చేస్తారు? సిగ్గుపడతారు, భయపడతారు, తలదించుకుంటారు, ఏదో తప్పు చేసినట్టుగా ఈజీ కనిపెట్టేయచ్చు. అలానే ఆదాము అవ్వ కూడా వాళ్ళు ఏ పండు అయితే తినొద్దన్నారో ఆ పండే తిన్నారు. దేవుడు ఏమన్నారు? ఈ ఈ తోటలో అన్ని పండ్లు తినండి, కానీ ఈ యొక్క పండు మాత్రం తినమాకండి అని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అదే తిన్నారు. దేవుడి మాట విననొలలా, దేవుడి మాట విసర్జించారు. ఆయన మాటను విసర్జించి వాళ్ళు ఏం చేశారు? పాపము చేశారు. పాపము చేశారు కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మీ స్వరము విన్నా, మీరు ఎక్కడున్నా బయటికి రండి అంటే వాళ్ళకి ఏం తెలిసింది? సిగ్గు తెలిసింది. సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. దేవుడు ముందుకు రావడానికి భయపడుతున్నారండి. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళు పాపము చేశారు కాబట్టి. వాళ్ళు పాపము చేశారు కాబట్టి భయపడుతున్నాడు. ఈ రోజున నువ్వు ఏ పాపము చేశావో దేవుడికి మాత్రమే తెలుసు. ఏ వ్యభిచారము చేసావే, దొంగతనము చేసావే, జారత్వము చేశావో, ఏ పాపము చేశావో, ఏ పొరుగువని సొమ్ము ఆశించాలని అనుకున్నా నీ హృదయంలో పాపమే, పాపమే. అందుకని ఈ రోజున దేవుడి సన్నిధి రావడానికి సిగ్గుపడుతున్నావేమో, దేవుడి మాటలు వినటానికి కూడా సిగ్గుపడుతున్నావేమో. ఆ రోజున దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ మాటని వాళ్ళు ఏం చేశారు? విననొల్లకుండా సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు, తలదించుకునే పరిస్థితి చేసుకున్నారు. మరి ఎవరు సిగ్గుపడతారండి? పాపము చేసిన వాళ్ళు సిగ్గుపడతారు. పాపము చేసిన వాళ్ళు సిగ్గుపడతారు. తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తారు? సిగ్గుపడతారు. ఆ రోజున తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తండ్రిని చూసి భయపడుతూ తల దించుకొని వచ్చాడు. అంతేకాని తల ఎత్తుకుంటూ నా నాన్న ఏమి చేస్తాడో చూద్దామలని ఇలా ఇలా రాలేదండి. తల దించుకొని, తప్పు చేశాడు కాబట్టి తల దించుకొని వచ్చాడు. ఈ రోజున ఎవరైనా సరే సిగ్గుపడుతున్నారంటే నువ్వేదో తెలుసో తెలియక పాపము చేశావేమో, తెలుసో తెలియక ఏదైనా జాగ్రత్తము చేశావేమో, తప్పు చేశావేమో. అందుకని నువ్వు ఈ రోజున సిగ్గుపడుతున్నావు, అందుకనే ఈ రోజున తల దించుకుంటున్నావు. దైవ సేవకుల ముందు కూడా తల ఎత్తలేకపోతున్నావంటే ఏదో ఒక తప్పు చేశావు. దేవుడు నీతో మాట్లాడుతుంటే ఆ మాట కూడా తల ఎత్తి కూడా చూడలేకపోతున్నావు, తల దించుకుంటున్నావు. ఎందుకు? ఈ రోజున ఆదామమ్మలు చేసిన ఏదో పాపము నువ్వు ఏదైనా చేశావేమో, నీలో ఆ పాపము దాగుందేమో, అందుకని నువ్వు సిగ్గుపడుతున్నావు. ఈ రోజు సిగ్గుపడుతున్నావు. అలానే ఇంకొక వ్యక్తి కూడా సిగ్గుపడతారంట. ముందుగా పాపం చేసిన వాళ్ళు సిగ్గుపడతారు. రెండోది ఏంటి చెప్పగలుగుతారా? చూద్దామా, బైబిల్లో ఉంది, తెరవండి. అయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 78వ వచనం. మరి ఎవరు సిగ్గుపడతారు? పాపం చేసిన వాళ్ళు సిగ్గుపడతారని ఉంది. నెక్స్ట్ కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 78వ వచనం. తెరవాలండి అందరూ, చదవాలి. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వాళ్ళు సిగ్గుపడదురు కాక. చాలమ్మా, ఎవరు సిగ్గుపడుతున్నారు? గర్విష్ఠులు. గర్విష్ఠులు సిగ్గుపడుతున్నారంట. దేవుని చూసి ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు, తల దించుకుంటున్నారు. ఎందుకు? దేన్ని చూసి గర్విస్తున్నావు? ఈ రోజున నీ భర్తను చూసి గర్విస్తున్నావా? నా భర్తకి జాబ్ ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఇంకా నాకేంటి అని గర్వం నీలో వచ్చిందా? ఈ రోజున నా కుమారుడు జాబ్ ఉంది, మాకు ఆస్తి ఉంది, ఇంకా నాకేంటి అని సిగ్గుపడుతున్నావు. ఈ రోజున గర్విస్తున్నావా?
నీ బిడ్డలను చూసి గర్విస్తున్నావా? నా భార్యకి అందం ఉంది, పొడుగు జడ ఉంది, మంచి తెలివి కలగది, గుణవంతులైన స్త్రీ లాంటిది, జ్ఞానవంతురాలు, ఆమెను చూసి గర్విస్తున్నావా? గర్విస్తున్నావా? ఈ రోజున కుటుంబంలో అందరూ ఉంటారు, బంధువులు ఉన్నాం, బలుకబడి ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుంది, అన్నీ ఉన్నాయి. అందుకని గర్విస్తున్నావా? గర్వానికి ముందు ఏమి నడిచింది? ఇంకా నాశనం అయిపోతున్నావు అంటే నువ్వు ఈరోజు గర్విస్తున్నావు. దేనికి? నాశనం అయిపోవడానికి. ఈరోజున నీలో గర్వము నడుస్తుందంటే నువ్వు సిగ్గుపడుతున్నావు, భయపడుతున్నావు, తలదించుకుంటున్నావు. ఈరోజున గర్వం ఎందుకు వచ్చిందండి? పాయింటే, నాశనం అవడానికి గర్వం వచ్చింది. అది బైబిల్ ప్రకారం ఆత్మీయ జీవితంలో. కానీ లోకానుసారంగా గర్వం ఎందుకు వచ్చింది? చెప్పాలి. అంటే మీరెవరు గర్విష్ఠులు లేరా? ఓ మై గాడ్, నమ్మలేకపోతున్నాం. ఉన్నారు. ఎందుకు వచ్చింది? ఆస్తిని చూసి, అంతస్తుని చూసి, అందమును చూసి, జాబును చూసి, పలుకుబడిని చూసి. కొంతమంది అయితే ఏమీ లేకపోయినా గర్విస్తారు. ఏమీ ఉండదు, తినటానికి మెతుకులు ఉండవు, వెనకాల చూసుకోవడానికి ఆస్తులు ఉండవు, కానీ గర్విస్తానే ఉంటారు. కానీ ఈ రోజున నువ్వు నాశనం అయిపోతున్నావు, అంటే పడిపోతున్నావు, సిగ్గుపడుతున్నావు, కానీ గర్విస్తానే ఉంటున్నావు. ఎందుకు సిగ్గుపడతారంటే గర్విష్ఠులు సిగ్గుపడబోతున్నారు. నెక్స్ట్ మాట, అబద్ధం ఆడేవాళ్ళు. అక్కడ ఏముంది? అబద్ధములు ఆడేవాళ్ళు కూడా సిగ్గుపడతారంట. ఈ రోజున అబద్ధము, మాటకు ముందు ఒక అబద్ధం, మాటకు తర్వాత ఒక అబద్ధం. ఒక అతను చెప్తున్నాడు, ఒక్క అబద్ధం ఆడైనా పెళ్లి చేయాలి కానీ కాపురము చేపిస్తారండి. గాడిదని నీళ్ళ దగ్గరకు తీసుకెళ్తారు, తాగిస్తారా? తాగవే అని గాడిద 2 ముట్టికాయలు వేసిన తాగిద్దా? తాగదు. దానికి ఇష్టమైతే తాగిద్ది. కానీ ఈ రోజున మాటకు ముందు ఒక అబద్ధం. కానీ ఒక అతను అంటున్నాడు, నేనైతే అబద్ధం ఆడలేకపోతే అన్నము కూడా అరగదంట. అబద్ధం చెప్పేయాల్సిందే, అబద్ధం ఆడాల్సిందే, అప్పుడు నేను తిన్నది నాకు ఒంటికి పట్టుద్ది అంటున్నాడు. ఈ రోజున మీరు ఎవరైనా ఉన్నారు అలాంటి వ్యక్తులు? అబద్ధములు ఆడుతాం. మాటకు ముందు ఒక అబద్ధం. దేవుడి సన్నిధికి వెళ్ళామంటే, దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు వాక్యం వినలా, ఫోన్ చూస్తున్నా వెనకాల కూర్చొని అబద్ధం. దేవుడి సన్నిధికి వెళ్ళామంటే విన్నా, వాక్యం విన్నా, కానీ వినలా, అదొక అబద్ధం. ఎక్కడికి వెళ్ళావురా? ఇంత లేట్ అయింది? స్పెషల్ క్లాస్ అమ్మా, బాగా మార్క్స్ రావడానికి స్పెషల్ క్లాస్ పెడుతున్నారు, కాస్త టైం పట్టిదన్నారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అబద్ధం. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్తో. అబద్ధం. ఈ రోజున అబద్ధమైన లోకంలో మనం ఉన్నాం. కానీ వాళ్ళు కూడా సిగ్గుపడతారంట, వాళ్ళు కూడా పడిపోతున్నారు, వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక్క అబద్ధం ఆడతామండి, కానీ ఎప్పటికైనా అబద్ధం నిజమైంది. ఎప్పటికైనా మనం ఆడిన అబద్ధం ఎవరి దగ్గర అయితే అబద్ధం ఆడతారో వాళ్ళ దగ్గర తెలిసిపోయింది, ఈ అమ్మాయి అబద్ధం ఆడింది, ఈ అమ్మాయి నిజం చెప్పలా అనేది తెలిసిపోయింది, ఆటోమేటిక్గా తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు మన ఫేస్ ఎలా ఉంటుంది? సిగ్గుపడిపోతాం కదండి. పెళ్లి కూతురు సిగ్గుపడినట్టు కాదు, తల్ల దించుకునే పరిస్థితి. సిగ్గుపడటం అంటే ఏదో ఒక 5 సెకండ్స్ సిగ్గుపడి తలెంతి నవ్వే రకము కాదు. సిగ్గుపడతామంటే జీవితాంతం తలదించుకునే పరిస్థితి. అది ఒక గర్విష్టం. గర్వము ఉన్నవాళ్ళు, అబద్ధములాడేవాళ్ళు, పాపము చేసే వాళ్ళు కూడా సిగ్గుపడతారంట.
సిగ్గుపడతారంట. ఈ రోజున మేము సిగ్గుపడట్లేదు, మేము తలదించుకోవట్లేదంటే మీలో ఏమీ లేవేమో, మీలో ఏమీ లేవేమో. ఇంకొక మాట కూడా ఉంది, అదొక ఒక్కసారి తెరవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 26:11. నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనెల్లరు. జనుల కొరకైన నీ ఆస్తిని చూచి వారు సిగ్గుపడుదురు. దేవుడి హస్తము నీ మీద చాపాడు. ఆయన నిన్ను ఆదుకుందామని, ఆయనకు సహాయం చేద్దామని, నీ పట్ల గొప్ప కార్యం చేద్దామని, నిన్ను ఆశీర్వదిద్దామని, నిన్ను ఆస్తికర్తలుగా చేద్దామని ఆయన హస్తం నీ మీదే చాపాడు. కానీ మనమేమనుకుంటాం? ఆ మాట అక్కడే ఉంది, చదవండి 2వ మాట. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వాళ్ళు సిగ్గుపడతారు. దేవుని పట్ల చేస్తున్న కార్యములు బట్టి నువ్వేమనుకుంటావు? నా దేవుడు నన్ను విడిచిపెట్టారు, నే దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయన ప్రార్థన ఆలకించట్లేదు, అందుకని నువ్వు సిగ్గుపడుతున్నావు. ఈ రోజున అందుకని సిగ్గుపడుతున్నావు. ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఎందుకో టైం పడుతుందంటే, ఇప్పుడు ఏ కాలము చెప్పండి? ఇప్పుడు ఏ కాలము? ఎండాకాలము. ఏం పడుతున్నాయి? తింటున్నారు అందరూ? ఓకే. అది చలికాలంలో పడతాయా? ఎందుకు పడవు? అయ్యి వాటి కాలము కాదు కాబట్టి, తగిన కాలము కాదు కాబట్టి. అలానే నువ్వు చేస్తున్న ప్రార్థనకి, నువ్వు కారుస్తున్న కన్నీటికి ఒక రోజున జవాబు రాబోతుంది. అది ఈ రోజే కావచ్చు. ఆయన నీ మీద హస్తము చాపాడు నిన్ను ఆశీర్వదిద్దామని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిద్దామని హస్తము చాపాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? అది చూడట్లా. ఆయన నీ మీద చాపిన హస్తమును చూడట్లా. ఏమనుకుంటున్నావు? నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని సిగ్గుపడుతున్నావు. ఈరోజు ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని సిగ్గుపడుతున్నావు. ఒక రోజు ఉంది, మంచి రోజులు రాబోతున్నాయి నీకు. ఈ రోజున నువ్వు ఏడుస్తున్నావు, అది నేను చూశానంటున్నాడు. ఇంతకాలం నుంచి నువ్వు ఏడుస్తున్నావో, ఎంతకాలం నుంచి భయపడుతున్నావో, ఎంత కాలము నుంచి నువ్వు కృంగిపోయి ఉన్నావో అది నీ భార్యకి కూడా తెలియకపోవచ్చు. నువ్వెంతగా వేదన పడుతున్నావో, నీ భర్తకు కూడా తెలియకపోవచ్చు నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో. నీ బిడ్డలకు కూడా అర్థము కాకపోవచ్చు నువ్వు ఎంతగా దిగులు చెందుతున్నావో. కానీ ఈ రోజున నీకు మంచి రోజులు రాబోతున్నాయి, మంచి రోజులు రాబోతున్నాయి. అది ఈ క్షణము నుంచే నీలో మార్పు రాబోతుంది. నీ జీవితంలో గొప్ప మార్పు నువ్వు చూడబోతున్నావు. నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఎవరి కొరకైతే దీనదినమో క్షీణించిపోతున్నావో, ఎవరి కొరకైతే రాత్రి పగలు నిద్ర లేక ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తిలో మార్పు రాబోతుంది. ఎప్పుడు రాబోతుంది? ఆయన హస్తం నీ మీద ఉందని గ్రహించినప్పుడు, ఆయన హస్తము నీ మీద ఉందని గ్రహించినప్పుడు, ఆయన నిన్ను చూస్తున్నాడు అని గ్రహించినప్పుడు, ఆయన నీ పట్ల కార్యము చేయడానికి రెడీగా ఉన్నాడు అని గ్రహించినప్పుడు, అది గ్రహించకుండా నా దేవుడు నన్ను మర్చిపోయాడని సిగ్గుపడుతున్నావు. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడని నువ్వేం చేస్తున్నావు? ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఆయనను వద్దనుకొని వెళ్ళిపోతున్నావు. ఒక్క విషయం అడుగుతాను, చెప్పండి. ఎప్పుడైనా యేసయ్యను చూసినప్పుడు ఆయన 2 చేతులు ముడుచుకొని చూసారా, లేకపోతే 2 చేతులు చాచి ఉన్నప్పుడు చూచారా? ఆయన ఎప్పుడు చూసినా దర్శనములో కానీ ఎక్కడ చూసినా కానీ 2 చేతులు చాచి
ఇప్పుడుకైనా రా, ఇప్పుడుకైనా రా అని 2 చేతులు చాచాడండి. సిలువలో బలి అయినప్పుడు కూడా, మన కొరకు మరణించినప్పుడు కూడా 2 చేతులే చాచాడు. ఎందుకు? ఆయన నీ పట్ల కార్యము చేయడానికి. ఆయన హస్తం నీ మీద ఎప్పుడు నిండుగా ఉంది. అది గ్రహించలేకపోతున్నావు. అది గ్రహించలేక సిగ్గుపడుతున్నావు, భయపడుతున్నావు, దిగులు చెందుతున్నావు. ఎందుకు ఈ రోజున ఆయన 2 చేతులు చాచి మన హగ్ చేసుకున్నాడు, మనల్ని కౌగిలించుకున్నాడు. కానీ మనమేం చేస్తున్నాం? ఎక్కువగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఉండాల్సింది పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి. అది లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారండి, ఓపీ రావాలి. మనకన్నా ముందు 50 మంది ఉన్నారు, మన పేరు 51వ పేరు అనుకోండి. ఏముండాలి మనకి? ఉండాలి, ఓర్పు ఉండాలి. అంతేగాని నేను సీఎం కూతుర్ని, లేగవండి నాకు ఇవ్వండి అంటే వెళ్ళి, సీఎం ఎక్కడున్నారమ్మా? ఇప్పుడు లండన్లో ఉన్నారులేండి, ఆ సీఎం కాకపోవచ్చు. కానీ మనం అబద్ధమాడి వెళ్ళి నేను అక్కడికి ఉండాలి, అయిపోవాలి, క్షణంలో అయిపోవాలంటే ఏది కుదరదు. క్షణంలో అయిపోవాలంటే ఏది కుదరదు. ఇప్పుడు ఫర్ సపోజ్ చికెన్ తెచ్చారు మీ హస్బెండ్ అనుకోండి, అది క్షణంలో వండేయాలి. కుదిరిద్దా? ఎంత ట్రై చేయాలన్నా కానీ కరగంటైనా పట్టిద్ది. మంచిగా మసాలా పెట్టి ఫ్రై చేయాలంటే గంటైనా పట్టిద్ది. క్షణంలో అయిపోయిద్దా? అది కూడా అంతే. మన ప్రార్థన జవాబు రావడం కూడా అంతే, కాస్త ఆలస్యం పట్టిద్ది. అది ఎందుకు ఆలస్యం పడుతుందంటే, గొప్ప మేలే కరెక్టే, ఆయన హస్తం నీ మీదని నువ్వు గ్రహించట్లా, పేషెన్స్ నీకు అస్సలు లేదు. అందుకనే ఆయన విడిచి వెళ్ళిపోతున్నావు, అందుకనే నువ్వు సిగ్గుపడుతున్నావు, అందుకనే నువ్వు ప్రతి విషయానికి భయపడుతున్నావు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? నువ్వు ఎందుకు ఈ రోజున సిగ్గుపడుతున్నావు అంటే, ఆయన హస్తం నీ మీద ఎప్పుడు చాపే ఉంది. కానీ అది మనం గ్రహించలేక, ఆయన మన మీద ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు, ఆయన జవాబిస్తాడు అని గ్రహించలేక మనం ఏం చేస్తున్నాం? విడిచి వెళ్ళిపోయి సిగ్గుపడుతున్నాం, తలదించుకుంటున్నాం, భయపడుతున్నాం. బైబిల్ గ్రంథంలో ఉంది, భయపడటం వల్ల మనిషికి ఉరి వచ్చిద్దంట. తెలుసా? ఉరి వచ్చిద్దంట. మీలో ఎవరైనా భయపడుతున్నారా? భయపడమాకండి. క్రైస్తవ బిడ్డలు దేని గురించి భయపడకూడదు, అసలు భయం అనేది రాకూడదు. నిజంగా నువ్వు భయపడుతున్నావంటే నువ్వు ప్రార్థన చేయట్లా, నీలో విశ్వాసము లేదు, లేకే నువ్వు భయపడుతున్నావు. అదే ప్రార్థన చేయండి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? ఒక చేతులు ఎత్తండి ఒక్కసారి చూద్దాం. ఎంతమంది ప్రార్థన చేశారు? ఓకే. ప్రార్థన చేసినప్పుడు మీకు వెంటనే జవాబు రావాలంటే కరెక్ట్గా 3ంటికి, కరెక్ట్గా 3:03 ఆయన చేశాడు. యేసయ్య ఒకానొక రోజున మనందరి కోసం చేశాడు. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఆ టైంకి మెలకు రాజ్యాన్సి ఎట్లా మెలకు వచ్చిద్ది అని అనొచ్చు. ఒక గంటలు నేను చేయమనట్లా, నిద్ర ఆపుకొని మరీ ప్రార్థన చేయండి. ఒక్క 10 నిమిషాలు చాలు నువ్వు చేసే ప్రార్థన, బలమైన ప్రార్థన. 10 నిమిషాలు మోకరించి నీకు ఏ అవసరత ఉందో, ఏ కోరిక ఉందో, ఏ కొరత నీలో ఉందో, నువ్వు ఎవరి గురించి ఇంతగా తప్పనబడి ప్రార్థన చేస్తున్నావో వాళ్ళ గురించి ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. 3ంటికి ప్రార్థించు. ఎందుకు ప్రార్థించమంటున్నానంటే, ఆయన హస్తం మన మీద ఉంది. మీరు భయపడుతున్నారు, మీరు సిగ్గుపడుతున్నారు, అందుకనే ప్రార్థించమంటున్నా. ప్రార్థించండి. ఆ రోజంతా చాలా ధైర్యముగా విజయం మనదే అనే విధముగా ఉండేది. తెలుసా?
అనే విధముగా ఉండిద్ది. నేను సండే స్కూల్ పిల్లలకు కూడా ఇదే చెప్తా. ఈరోజు ప్రార్థన చేయండి 3ంటికి లేచి. అంటే వాళ్ళు 3ంటికి లెగరు కాబట్టి వాళ్ళు ఏ టైంకైనా లెగిచినప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు ఎలా ఉంది, నెక్స్ట్ డే ప్రార్థన చేయమాకండి. నేనే చెప్తా, నెక్స్ట్ డే ప్రార్థన చేయమాకండి. ఆ రోజు ఎలా గడిచింది, 2 డేస్ కంపేర్ చేయండి. 2 డే కంపేర్ చేయండి, ఎలా ఉంది అనేది తెలిసిద్ది. అంటే దేవుడు హస్తం మన మీద ఉందంటే మనము సిగ్గుపడము, భయపడము, దిగులు చెందము. కానీ ఎవరు సిగ్గుపడతారు చెప్పండి? అబద్ధం ఆడేవారు, గర్విష్ఠులు, పాపము చేసేవాళ్ళు, దేవుడిని స్వరము విననొల్లని వాళ్ళు, దేవుడి మాటని విసర్జించిన వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడతారు, భయపడతారు. మరి ఎవరు సిగ్గుపడరు? చూద్దాం. అది కూడా త్వరగా తీయండి. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. ఇందాక చదువుకున్నాం కదా అదే మాట. నీ కొరకు కనిపెట్టు వారిలో చాలమ్మా ఎవరును సిగ్గు నందరు. దేవుడి కొరకు కనిపెట్టి ప్రార్థన చేసే వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరు, ఎప్పుడు భయపడరు, ధైర్యము కలిగి ప్రార్థిస్తారు. కనిపెట్టి ప్రార్థన చేయడం అంటే యెహోవా కొరకు ఎదురు చూచిన వాళ్ళు నూతన బలం పొందుకుంటారు. వాళ్ళు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. అంటే కనిపెట్టి ప్రార్థన చేయడం వల్ల మనకేమొచ్చిద్ది? నూతన బలం వచ్చిద్ది, నీరసం రాదు. అదే లోకానుసారంగా భర్తల కోసం, భార్యల కోసం, పిల్లల కోసం ఎదురు చూస్తే నీరసం వచ్చిద్ది, వాళ్ళ మీద కోపం వచ్చిద్ది. కానీ దేవుడి కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తే నీకు నూతన బలం వచ్చింది. అలానే ఇంకొక మాట కూడా ఉంది చూడండి. రోమా పత్రిక, రోమియోలకు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనం. రోమా పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం చదవాలి. ఇదిగో అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడరు. చాలమ్మా. సిగ్గుపడతారా? వాళ్ళు విశ్వాసము కలిగి ఉంటే ఎప్పుడు సిగ్గుపడరు, ఎప్పుడు సిగ్గుపడరు. అదే మనలో అవిశ్వాసం వచ్చిందంటే, సిగ్గుపడతారు. వాళ్ళ ప్రార్థన తక్కువ ఉందని అర్థం, ప్రార్థన తక్కువ ఉందని అర్థం. అదే నువ్వు విశ్వాసము కలిగి ప్రార్థించు. ఈ రోజున పిల్లలు లేని కొరత నువ్వు మాటలు వింటున్నావా? ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసినా నా గర్భఫలం అందట్లేదు, నేను ఇంకా అమ్మాని పిలిపించుకోలేని భయపడుతున్నావా, సిగ్గుపడుతున్నావు? ఈ రోజున విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసం కలిగి ప్రార్థించు, కనిపెట్టు ఆయన కొరకు. నూతన బలం పొందుకుంటావు. నువ్వు ఏ రోజు సిగ్గుపడవు. నీ కుమారుడి కోసం విశ్వాసంతో ప్రార్థించు, మార్పు వచ్చింది. నీ భర్త గురించి ప్రార్థించి విశ్వాసముతో అడుగు. దేవుడు అందుకని ఒక మాట అన్నాడు, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలైంట అసాధ్యము. ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన ఒక ఫలం ఇస్తాడని నమ్మాలి కదా. నమ్ముతున్నావా? నువ్వు అడిగిన దానికి జవాబు రాబోతుందని విశ్వాసం ఉంచుతున్నావా? ఈరోజు నిజముగా ఒక విశ్వాసివే, ఏ సంఘ విశ్వాసివైనా నీలో విశ్వాసం ఉందా? ఆయన ఏమంటున్నాడు? పెద్ద కొండంత విశ్వాసం అడుగుతున్నాడా? ఒక్క ఆవగింజంత విశ్వాసం, అన్నిట్లో కన్నా చిన్నది ఏంటంటే ఆవగింజేనండి. దానంత విశ్వాసం ఉన్నా చాలు నీ కార్యం చేయడానికి. అది చూస్తానికి సమస్య చాలా పెద్దగా కనపడవచ్చు, మన పట్ల ఏది జరగదు, మా భర్త మారడు, ఎప్పుడు ఆ మందు పిచ్చి, ఆ ప్యాకెట్ల పిచ్చి, పట్టించుకోడు నన్ను అని అనుకోవచ్చు. కానీ నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మార్పు వచ్చింది. 31వ వచనము,
యెహోవా, నేను నీ శాసనములను హద్దుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. యెహోవా, నీ నేను నీ శాసనములను అద్దుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. చాలమ్మ. శాసనములు అనగా ఆయన ఆజ్ఞలు. వాటిని అద్దుకున్నవాడు సిగ్గుపడతాడా? సిగ్గుపడరు. దేవుణ్ణి అద్దుకొని ఉన్న వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరు. అదే దేవుణ్ణి అద్దుకోకుండా లోకానుసారంగా మొబైల్ అద్దుకుంటే, ఫోన్ అద్దుకుంటే ఏం చేస్తారండి? ఏ రోజుకి ఆ రోజుకైనా సిగ్గుపడాల్సి వచ్చింది. ఈ లోకంలో ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఒక హస్బెండ్కి ఒక వైఫ్కి ఒకటే ఫోన్ ఉంటుందా? ఉండదు. రెండు ఫోన్లు ఉంటాయి అందరికీ. సరే, ఫోన్లు ఉంటాయి కామన్. ఆ ఫోన్లో ఒకటే పాస్వర్డ్ ఉండిద్దా? ఒకటే పాస్వర్డ్ ఉండిద్దా? ఇప్పుడైతే ఫోన్ ఓపెన్ చేయడానికి ఒక పాస్వర్డ్, వాట్సాప్ ఓపెన్ చేయడానికి ఒక పాస్వర్డ్, కాల్ లాక్స్ ఓపెన్ చేయడానికి ఒక పాస్వర్డ్, యూట్యూబ్ పక్కన పెట్టండి, గ్యాలరీ ఓపెన్ చేయడానికి కూడా ఒక పాస్వర్డ్ అండి. గ్యాలరీ అంటే ఫోటోలు ఓపెన్ చేయడానికి కూడా ఒక పాస్వర్డే. నిజంగా ఆ పాస్వర్డ్ ఎందుకు పెట్టుకున్నారు? సీక్రెట్ అంటున్నారు. సీక్రెట్ అంటే ఏదో ఒక పాపము దాగుంది, అది బయటపడితే సిగ్గుపడాల్సి వచ్చిద్దని సీక్రెట్. ఈ రోజున నువ్వు అదే ఒక మొబైల్ అద్దుకుంటే దాన్ని హక్ చేసుకోవడం కాదు, అదే పిచ్చి అనుకుంటే సిగ్గుపడాల్సి వచ్చింది. సిగ్గుపడాల్సి వచ్చింది. అదే ఒక రాజకీయవేత్తల మాటలు విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే ఒక రోజున సిగ్గుపడాల్సి వచ్చింది. ఒక రోజున సిగ్గుపడాల్సి వచ్చింది. ఈ లోకానుసారముగా నీ భర్తను అద్దుకుంటే సిగ్గుపడాల్సి వచ్చింది. నీ భార్యను అద్దుకుంటే సిగ్గుపడాల్సి వచ్చింది. తల దించుకునేలాగా పరిస్థితి వచ్చింది. అదే అంటున్నాడు, నా ఆజ్ఞలని, నా శాసనములు. అంటే దేవుని అద్దుకున్నవాడు ఎప్పుడు సిగ్గుపడడండి, ఎప్పుడు సిగ్గుపడడు. ఆయనని అద్దుకుంటే ఎప్పుడు ఆయన మనల్ని తలలాగా ఉంచుతాడు, కానీ ఒక తోకలాగా మనల్ని ఎప్పుడు ఉంచడు. ఆయన మనల్ని తల ఎత్తుకునేలాగా చేస్తాడు. తల ఎత్తుకునేవాడు ఎవరన్నా సిగ్గుపడతారా? పాయింట్ చెప్పండి. సిగ్గుపడతారా? మరి తల దించుకునే వాళ్ళు? ఆయన ఏమంటున్నాడు? తల ఎత్తుకునేలాగా చేస్తానన్నాడు. అంటే వాడు సిగ్గుపడేవాడా? సిగ్గుపడేవాడు కాదు. తల ఎత్తుకునేలాగా ఎప్పుడు చేస్తాడంటే విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన కొరకే, మీ హస్బెండ్ కొరకు కాదండి, దేవుడి కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయనను అద్దుకున్నప్పుడు సిగ్గుపడనివ్వడు. అదే ఒక పాపముని అద్దుకొని ఒక గర్విష్ఠుని వలె ఉండి అబద్ధములు ఆడుతూ ఆయన నిమ్మైన హస్తము చాపడని గ్రహించకుండా ఆయన మాటను విసర్జించినప్పుడు నువ్వు సిగ్గుపడతావు. ఒక తల్లిదండ్రుల ముందే సిగ్గుపడితే ఎంత భయంకరంగా ఉంటుంది, బాధగా ఉండేది. అదే ఇవన్నీ నీలో ఉంటే, ఏవన్నీ విశ్వాసం అయి కాదండి, సిగ్గుపడే వాళ్ళ దగ్గర లక్షణాలు నీలో ఉంటే ఈ లోకములో సిగ్గుపడాల్సి వచ్చింది. ఈ లోకమందరం ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది. అది నీకు అవసరమా? విడిచిపెట్టే నీ యొక్క పాపమని. ఈరోజు నీ గర్వం ఉందో నీలో విడిచిపెట్టే. ఇంకా ఎన్ని అబద్ధములు ఆడుతున్నావో వాటిని విడిచిపెట్టే. ఆ గ్రహించలేకపోతున్న ఆయన హస్తం నీ మీద ఉందని ఆ యొక్క మాటలను విడిచిపెట్టు. ఈ లోకంలో నీ తల్లిదండ్రుల ముందు, నీ బంధువుల ముందు, ఎవ్వరి ముందైనా నా దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడు. వాటిని విడిచిపెట్టి విశ్వాసముతో ఆయన కొరకు కనిపెట్టి ఆయన అద్దుకో.
సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతి విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయానికి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎవరి ముందైనా తల దించుకొని సిగ్గుపడుతున్నావో వాళ్ళందరి ముందు తల ఎత్తుకునేలా కేడము కానీ నువ్వు చేయబోతున్నాడు. ఈ రోజున విశ్వాసముతో కనిపెట్టి ప్రార్థించు. ఆయన అద్దుకో. సిగ్గుపడనివ్వడండి, సిగ్గుపడనివ్వడు. ధైర్యంతో ప్రార్థించు, విశ్వాసముతో అడుగు, కనిపెట్టు. ఆలస్యం అయిందో ఉందని బాధపడ మాకు. ఆలస్యం వెనకాల గొప్ప బహుమతి నీ దగ్గర ఉండి ఆ బహుమతి ఇవ్వడానికే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ రన్నింగ్ రేస్ పెట్టా, అక్కడ కప్పు ఉంది, పరిగెత్తాల గబక్కని తీసుకొచ్చుకోవచ్చా మనం వెళ్ళి? ఆలస్యం అయిద్దా లేదా? అలానే ఏదో నీ పట్ల ఒక కార్యం జరగబోతుంది. ఆ బహుమతి నువ్వు పొందుకోవాలంటే కాస్త ఆలస్యమైంది. విశ్వాసంతో ఆయన కొరకు కనిపెట్టి ఆయన్ని మాత్రం అద్దుకో. ఆ బహుమతి ఈరోజు ఈ క్షణం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడదామని. ఆయనని సిగ్గుపడనివ్వడు. ధైర్యంతో ప్రార్థించు, ధైర్యంతో ప్రార్థించు. ప్రార్థించుకుందామా? అందరం మోకరిద్దామండి, ప్రార్థించుకుందాం, అడుగుదాం. యేసయ్యా, ఈ లోకం అందరిలో నేను సిగ్గుపడాల్సి వస్తుంది. ఇప్పుడుకైనా విడిచిపెట్టే నీలో ఉన్న పాపముని, ఇప్పుడుకైనా విడిచిపెట్టు. నీలో దాగున్న ఆ గర్వముని ఇప్పుడుకైనా విడిచిపెట్టు. తల్లిదండ్రుల దగ్గర అబద్ధములు, భర్త దగ్గర అబద్ధము, భార్య దగ్గర అబద్ధము, సంఘముల అబద్ధము, ఇప్పుడుకైనా విడిచిపెట్టు. కలవరం పడుతున్నావా? హృదయములో కరమం వస్తుందా? ఇప్పుడుకైనా విడిచిపెట్టు. విశ్వాసంతో కనిపెట్టి ఆయన్ని మాత్రం అద్దుకో. కలవరమెందుకు కలత చిందకు, కలవరమెందుకు కలత చిందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలు ఎన్ని ఉన్నా శోధన ఎదురుగా నిలిచినా నా దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు, సిగ్గుపడనీయడు నా యేసయ్యా. ఈ లోకమందరిలో నిన్ను ఓడిపోనివ్వడు, సిగ్గుపడనివ్వడు నా యేసయ్యా, ఓడిపోనివ్వడు. విడిచిపెట్టి ప్రార్థించు. విశ్వాసముతో ఆయనతో కనిపెట్టి ఆయన మాత్రమే అద్దుకో. పాపముందా నీలో? విడిచిపెట్టు. భయపడాల్సి వచ్చింది, భయపడటం వల్ల ఉరి వచ్చింది ఒక మనిషికి. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల తండ్రి, నీ నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభువా. ఈరోజు వాగ్దానం ద్వారా నువ్వు మాతోనే మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభువా. అవునయ్యా, నీ కొరకు కనిపెట్టిన వారు సిగ్గుపడరని అయాన తను ఏ హేతువు లేకుండానే నాయన అయాన తండ్రి మేము సిగ్గుపడాల్సి వచ్చిందని పాపముతో చేసినప్పుడు నాయన, అబద్ధములు ఆడినప్పుడు, గర్వముతో మేము ప్రవర్తించినప్పుడు నాయన, నువ్వు మా పైన హస్తము చాపిన మేము గ్రహించలేనప్పుడు మాకు సిగ్గుపడాల్సి వచ్చింది. ఈ లోకమందరిలో మేము తలదించుకునే పరిస్థితి వచ్చిందని ఎంతగానో మాతో మాట్లాడావయ్యా. అయా, నేను నమ్ముకొని ఉన్నప్పుడు, నీ మీద విశ్వాసం ఉంచి నీ కొరకు కనిపెట్టి నిన్ను హద్దుకున్నప్పుడు మమ్మల్ని సిగ్గుపడనివ్వంటున్నావు ప్రభువా. అయా, మా ప్రియ బిడ్డలు ఎంతగానో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. నీ బిడ్డలు నాయనా ఈ లోకం ఎదుట ఎప్పుడు సిగ్గుపడకూడదు నాయన. తల ఎత్తుకునే కేడము వలె నువ్వు చేయగల దేవుడు కదు ప్రభువా.
నీ యందు విశ్వాసం ఉంచి కనిపెట్టి నిన్నే హత్తుకోవాలి ప్రభా. అయా ప్రార్థన చేస్తుండగా నాయన ఇది ప్రార్థన ఆలకించండి ప్రభా. ఆ రోజున ఆదాము అవ్వ అయా నీ యందు మాటల ముందు విసర్జించి నీ మాట లక్ష్యం ఉండక పాపము చేశారయ్యా. మేము అటువంటి పాపములు చేయకూడదు నాయన. నీ కొరకే విశ్వాసంతో కనిపెట్టేవారులాగా నిన్ను హత్తుకునేవారులాగా మేము ఉండగలగాలయ్యా. అట్టి కృపణ దయచేయండి ప్రభు. నీ నామానికి మాత్రం మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందరని నజరేతుని యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.